ఇంకో విశేషం ఏంటంటే అక్ష తృతీయ నాడు ఇలా ఎవరైతే పాచికలు ఆడతారో ఎవరికి గెలుపు ఆవేళ సిద్ధిస్తుందో వాళ్ళ సంవత్సరం అంతా కూడా అంటిలోనూ గెలుపుని పొందుతారు అనేది కూడా ఓ సంప్రదాయంగా ఆ రోజుల్లో ఉండేది, ఓ విశ్వాసం కూడా బలంగా ఉంటూ ఉండేది. కాబట్టి అక్షయ తృతీయ నాడు చేయవలసింది లక్ష్మీ ఆరాధన, ధనాన్ని సంపాదించగలిగినటువంటి బుద్ధిని ఇప్పించవలసిందని. రెండవది, ఖాళీ సమయాన్ని అనవసరంగా ఏ పని పాటు లేనటువంటి తనంగా గడపకుండా నలుగురు ఓ చోట చేరి ఉండేటటువంటి విధంగా ఈ పాచికల్ని ఆడుకుని దాంట్లో గెలిచినటువంటి వాళ్ళు అబ్బో ఈ సంవత్సరం అంతా మాకు బాగుంటుందని అనుకోవాలని. ఎవరైనా కానీ ఓడినట్లయితే ఆ ఓడినటువంటి వాళ్ళు నిరుత్సాహాన్ని పొందకుండా అందరితోనూ చక్కగా సరైనటువంటి తీరులో కాలాన్ని క్షేపము గడపగలిగారని ఆనందించాలని అక్షయ తృతీయ లేదా అక్ష తృతీయ మనకు సందేశాన్ని ఇస్తుంది. ఇంతకీ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక పుట్టినరోజు మన ఇంట్లో మన పిల్లవాడికో మనవడికో మనవరాలకో కూతురుకో జరుగుతుందని అనుకుందాం. అప్పుడు మనకి ఏది ఇష్టమో గమనించి కదా అందరూ తీసుకొస్తారు బహుమతులుగా. అంచేత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవో వాటితో లక్ష్మిని ఆరాధించాలి. అంటే ఇష్టమైనవి ఏమిటి? ఆవిడకి శుద్ధపక్షం అంటే బాగా ఇష్టం, అంటే పూర్ణిమకి వెనుక వచ్చే రోజులు. అదిగో ఆ శుద్ధపక్షంలో వచ్చే తృతీయ ఈరోజు కాబట్టి ఈరోజు చాలా ఇష్టం ఆ తల్లికి. అంచేత ఎంత మంచి రోజున నీ అర్చనని చేసుకుంటున్నామమ్మా అని అక్కడ ప్రారంభం.